అందరికీ నేను మీ బేతెల్ ట్విన్స్ మదర్ని. ఈ వీడియోలో మార్నింగ్ రొటీన్లో అండ్ డే రొటీన్లో ఏ పనులు చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ని లేదా ఉత్సాహాన్ని అయితే ఇస్తాయో, ఏ పనులు చేస్తే ఆహా అని డే అంతా అనిపిస్తుందో నేను మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. చలో లెట్స్ స్టార్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే నేను పెట్టిన అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. నేనైతే మార్నింగ్ 5:36కి వేకప్ అండి. లేవంగానే మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటానండి. నాకు అది చిన్నప్పటి నుంచి నాకు హ్యాబిట్ అనమాట. అండ్ బేతెల్ ట్విన్స్ కూడా అదే హ్యాబిట్ అయిపోయిందనమాట. నాతో పాటు మార్నింగ్ లేచి వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకుంటారు. కన్ఫామ్గా నేను ఒక 30 మినిట్స్ వాక్ చేస్తానండి. తర్వాత మెషిన్లో బట్టలు వేద్దామని చెప్పి నేను చేస్తున్నాను. బట్ నాకు బై హ్యాండ్ వాష్ ఇష్టం. బట్ నాకు హెల్త్ బాగాలేదన్నప్పటి నుంచి కూడా ఇంకా వేరే ఆప్షన్ లేక మిషన్లో వేసేస్తున్నానండి. నిజానికి నాకు మిషన్లో కంటే చేతితో వాష్ చేసుకుంటేనే చాలా ఇష్టం అన్నమాట. నా వాయిస్ ఎవరైనా సరే ఇమిటేట్ చేయకండి, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదండి. సో దానివల్ల నేను మీకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను అనమాట. మిషన్ బట్టలు ఈలోపు అవుతుంటే ఈలోపు నేను ఏం చేస్తున్నా, రూమ్ క్లీన్ చేసేస్తున్నా. అది చెన్నైలో మేము తీసుకున్నాం కదండి, ఆ రూమ్ అన్నమాట. అంటే సామాన్లు ఏం లేవనుకుంటారు, స్టిల్ ఇంకా బట్టలు అయిపోయినాయి. నేనైతే తీసేస్తున్నా. బేతేలు చూస్తుంది చూడండి పక్క నుంచి. మీరు అనుకోవచ్చు వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు ఏంటని, ఇదంతా సమ్మర్లో జరుగుతుందండి. మా మమ్మీ వాషింగ్ మిషన్లో బట్టలు తీసి బకెట్లు వేసి ఈలోపు పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టేసి నేను బేతెల్ ట్విన్స్ వచ్చేసామండి. బేతెల్ ట్విన్స్ ఇంకా పైన చిన్నగా ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే బేతెల్ ట్విన్స్ కోసం పోమోగ్రానైట్ పీల్ ఆఫ్ చేసేసి వాళ్ళకి పెడదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. నిజానికి సీజనల్గా అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి, బట్ మాకైతే మాత్రం ఎక్కువ పోమోగ్రానైటే మేము యూజ్ చేస్తామండి. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా శామ్యుల్ నాకు ఎక్కువ పోమోగ్రానైటే పెట్టి చూస్తున్నారా, నేనైతే 5 మినిట్స్ క్రాఫ్ట్ యూజ్ చేస్తున్నాను. పైన చాక్తో ట్యాప్ చేస్తే వచ్చేస్తాయని, నిజానికి అది రాలేదండి. మళ్ళీ నేను చేతితోనే చేయాల్సి వచ్చింది. బేతెల్ ట్విన్స్ ఎక్కువగా యాపిల్, ఆరెంజ్ వీటన్నిటికంటే పోమోగ్రానైట్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా నేను అదే అలవాటు చేశాను అనమాట. వాళ్ళు మంత్స్ బేబీగా ఉన్నప్పుడు తినటం రాదు కదా, సో అప్పుడు ఏం చేసేదాన్ని అంటే మ్యాష్ చేసేసి లిక్విడ్ వస్తుంది కదండి, రసం అంటాం కదా, ఆ పోమోగ్రానైట్ల నుంచి వచ్చిన రసాన్ని వాళ్ళకి మిల్క్ డబ్బాలో వేసి పట్టేసేదాన్ని అనమాట. సో అలాగే చిన్నప్పటి నుంచి కూడా పోమోగ్రానైట్ వాళ్ళకి అలవాటు అయిపోయిందనమాట. నిజానికి నాకైతే నచ్చదు, నేనైతే తినలేను. కాకపోతే మన హెల్త్ కోసం కూడా చూసుకోవాలి కదండి. సో నేనైతే రెడీ చేసేసాను చూడండి. ఈచ్ వన్ వచ్చేసి ఒక పోమోగ్రానైట్, ఒక ఎగ్, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్. ఇది ఏంటంటే ఆఫ్టర్ బ్రషింగ్ అనమాట. బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చేసాను. 7కి ఇలా తినేసారనమాట. నెక్స్ట్ 9:30, 10కి ఈలోపు టిఫిన్ చేశారనమాట. కుక్ ఆంటీ వాళ్ళు ఈరోజు ఏం ప్రిపేర్ చేశారంటే గారెలు ప్రిపేర్ చేశారు, అండ్ పల్లీ చట్నీ అండ్ పుట్నాల చట్నీ అనుకుంటా, పుట్నాల చట్నీ ప్రిపేర్ చేశారు. మన బేతెల్ ట్విన్స్కి కూడా నేను వడ్డించేశాను. వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా లాగించేస్తున్నారు. బేతెల్ అయితే చూడండి మీకు చూపిస్తుంది. బేతెల్ 2 హ్యాండ్స్ అదనమాట. బేతెల్ పాపం మీకు చూపిస్తుంది కూడా. ఫుడ్ నేను ఎంత బతిమాలుకుంటాను తినరు, కాకపోతే నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఫాస్ట్గా లాగిన్ చేశారు. అండ్ వాళ్ళకి బాతింగ్ అయిపోయింది. నేను వీడియో తీస్తానంటే ప్రత్యేష్ షై ఫీల్ అవుతున్నాడు, సో నేను అందుకని తీయలేదనమాట.
ఆఫ్టర్ బాతింగ్ అండ్ మిల్క్ తాగేశారు. మిల్క్ తాగిన తర్వాత కాసేపు చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుతున్నారు కదా అని చెప్పి నేను ఈ లోపు వెళ్ళి స్టవ్ దగ్గరికి వెళ్ళి మిల్క్ మరగబెట్టేసి నేను కూడా ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. అండ్ రిమైనింగ్ మిల్క్ వచ్చేసి నేను కర్డ్ చేద్దామని తోడు పెట్టేస్తున్నాను అనమాట అండి. అయిపోయిన తర్వాత శామ్యుల్ కాసేపు ఫోన్ చేసుకొని మాట్లాడుకున్నాను. ఆయన డ్యూటీలో ఉంటారు. ఇద్దరికి ఒక 1 కిలోమీటర్ కూడా దూరం ఉండదు. అయినప్పటికీ ఫోన్ చేసుకొని లైఫ్ కష్టాలు జీవితం అన్నీ మాట్లాడుకున్నాను అనమాట. ఈలోపు మాట్లాడేలోపే శామ్యుల్ ఏం చేశారు, లంచ్ ఆంటీ వాళ్ళతో లంచ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో గారెలు పెట్టారు కదా, అదే కొన్ని పెరుగు వడ చేశారనమాట. పెరుగు వడ, గుత్తి వంకాయ కర్రీ అండ్ సాంబార్ చేశారు. రైస్ ఇంకా యాజ్ యూజువల్ అనమాట. బేతెల్ ట్విన్స్ కోసం పెరుగు వడ పెట్టాను, బట్ వాళ్ళు తినలేదు. నేను తిని పెట్టాను కానీ మార్నింగ్ తినేసాం కదా, ఇంకొద్దు మమ్మీ మేము తినలేమన్నారు. ఇంకా పిల్లల కోసం వడ్డించాను. ఈ ప్లేట్ అయితే నాది చూడండి. కొంచెం రైస్, ఒక చపాతి, 2 పెరుగు వడ, కొంచెం కర్రీ వేసుకున్నాను అనమాట. అది అయిపోయిన తర్వాత నేను ఒక గ్లాసు ఏంటిది శామ్యుల్ తీసుకొచ్చారండి, రోజ్ మిల్క్ తీసుకొచ్చారు. నేను పిల్లలు తాగేసాం. మళ్ళీ బేతెల్ ట్విన్స్ ఆడడం స్టార్ట్ చేశారండి. ఏదో పులి ఆట ఆడుతున్నారు. మనం చిన్నప్పుడు అష్టాచమ్మ ఆడేవారం కదండి, అట్లా వాళ్ళిద్దరు ఏదో క్రియేట్ చేసుకొని ఆడుతున్నారు. నాకు ఈలోపు కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అయినప్పటికీ కూడా శామ్యుల్ వచ్చారు, అలా మాట్లాడుకొని ఉన్నాం. ఈవినింగ్ 4:30 అవుతుంది. మళ్ళా మా ఇంటి ముందున్న రోడ్కి వచ్చేసామన్నమాట. బేతెల్ ట్విన్స్కి పోటీ పెట్టాను. బేతెల్ ట్విన్స్ అయితే నేను ఫస్ట్ అనుకొని ఇద్దరు రన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ శామ్యుల్ 7కే వచ్చేసారు ఈరోజు. మళ్ళీ ఫుడ్ తెచ్చారు. మీల్ మేకర్ కర్రీ, టమాటా కర్రీ, చపాతీ అండ్ ఏంటది దుంప కర్రీ అంటారు కదండి, చామదుంప కర్రీ, రైస్, చపాతీ, కర్డ్. మార్నింగ్ నేను పీల్ ఆఫ్ చేసి పెట్టిన ఒక బాక్స్ ఉంటే అది శామ్యుల్ కోసం ఉంచేసాను అనమాట. కిడ్స్కి పెడదామని చెప్పి నేను చూస్తున్నాను. ఈలోపు నాకు బాగా ఆకలేస్తుంది. నేనైతే వడ్డించేసుకుంటున్నాను. బేతెల్ ట్విన్స్ అండ్ శామ్యుల్ వాళ్ళు కలిసి తింటారులే అని చెప్పి నాకైతే నేను వడ్డించేసుకున్నాను ఆకలికి. ఈలోపు వాళ్ళు కూడా వచ్చి మమ్మీ మేము కూడా తినేస్తాం అని పెట్టినప్పుడు పిలిచినప్పుడు రారు. సరిగ్గా నేను తింటాను చూడండి అప్పుడే వస్తారనమాట. సో ఏదైతే ఏమైంది, శామ్యుల్ అన్నారు అందరం కలిసి కూర్చుందాం అని చెప్పి. మా పనిలో మేమున్నాం, శామ్యుల్ పనిలో శామ్యుల్ ఉన్నారు, ఫోన్ మాట్లాడు. అక్కడ కూడా డ్యూటీ టెన్షన్. తినేసిన తర్వాత బాసాన్లు పడ్డాయి, నేనే కడిగాను. ఈలోపు శామ్యుల్ ఏం చేశారు, లెఫ్ట్ ఓవర్ రైస్ అంతా కూడా రిమైనింగ్ కర్రీస్, రైస్ అన్నీ కలిపి ఒక పెద్ద ప్లేట్కి అయితే కలిపారు. శామ్యుల్ కుక్కలకి పట్టుకెళ్తున్నారు చూడండి, ఒక విజిల్ వేస్తే ఎలా వస్తున్నాయో. అది డే రొటీన్ అండి. డైలీ ఇదే జరుగుతుంది మా ఇంట్లో. ఫుడ్ ఐటమ్స్ మారుతాయి, బట్ రోజు అదే లైఫ్ స్టైల్ అండి. పాపం మనం ఎంత తిన్నా సరే ఫైనల్లీ కుక్కలకు కూడా పెడతారండి శామ్యుల్. మా ఇంటి దగ్గర కూడా అదే అలవాటు. నేను చపాతీ తిన్నాను కదా, ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకున్నాను. అందులో అయితే నేను జీలకర్ర పొడి వేసుకొని తాగుతానమాట. సో బేతెల్ ట్విన్స్ ఫైనల్లీ బెడ్ ఎక్కేసారండి. బాయ్ చెప్పేస్తున్నారు వాళ్ళు మీకు. ఇక్కడికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. బాయ్ బాయ్.